కరవు నేల రాయలసీమ వాకిట పచ్చబొట్టు దిద్దుతున్న యువ రైతు నారా పార్థసారథి. సేద్యం మీదున్న ప్రేమతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఇంటా బయట పోరాటం చేసి పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవసాయంలో ఓడి గెలిచిన స్ఫూర్తి కథనం ఈ యువ రైతుది. ఒకవైపు తన క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో అరటి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ పంటలు పండిస్తూ అనంత నేచురల్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆర్గానిక్ అనంత ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. రైతుకు వినియోగదారునికి మధ్య వారధిలా నిలిచిన అనంత ఆశాకిరణం నారా పార్థసారథి. నా పేరు పార్థసారథి. మాది ఉపనేసనపల్లి గ్రామము, శ్రీ సత్యసాయి జిల్లా, ఇంతకుముందు అనంతపూర్ జిల్లా. నేను అదే గ్రామంలో పుట్టి పెరిగి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుకొని సాఫ్ట్వేర్ సెక్టర్లో 11 years జాబ్ చేయడం జరిగింది, హైదరాబాద్, బెంగళూరు, యుఎస్లో. సో ముందు నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబ నేపథ్యం వల్ల ఇటువైపు పనిచేయాలనే ఆలోచనతో ఫస్ట్ మన సొంత పొలంలో రకరకాల పంటలు, అంటే పండ్ల తోటలు, ప్రధానంగా అరటి, బత్తాయి ఇలాంటివి పండించి రెగ్యులర్ ఫార్మింగ్, కన్వెన్షనల్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళం ఇనిషియల్గా. వచ్చిన ఇబ్బందులు అవన్నీ చూసి తర్వాత ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకొని 2012 నుంచి బొప్పాయి, అరటి, తర్వాత రకరకాల కూరగాయలు పండించి వచ్చిన అనుబంధం, ఆ ధైర్యంతో 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి రైతులతో కలెక్టివ్ వ్యవస్థ నెలకొల్పుదామని చాలా వాలంటీర్గా తిరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం జరిగింది, తెలంగాణ కానీ రావడం జరిగింది చాలా ప్రోగ్రామ్స్కి. ఆ విధంగా అనంత న్యాచురల్స్ అని ఒక కలెక్టివ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతము దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక 100 మంది రైతులతో అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ పండించిన పంటల్ని ప్రధానంగా బెంగళూరు దగ్గర అవుతుందని బెంగళూరులో మార్కెటింగ్ వ్యవస్థ నెలకొల్పుతున్నాము. అంటే ఈ ప్రకృతి వ్యవసాయంని ఒక రిప్రజెంటేషన్గా తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ప్రకృతి వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక నెట్వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో ఇప్పుడు స్ట్రైట్గా వస్తే, ఇప్పుడు నా అనుభవాలు మీ అందరికీ అవసరం లేదు. ఇక్కడ మీరు తెలంగాణలోనే ఇప్పుడు చూస్తున్న లావణ్యక గారు, రమణారెడ్డి అన్న, వీళ్ళు ఇప్పుడు రామారావు అన్న, చాలామంది మీకు తెలిసే ఉంటారు, సుపరిచితులు. అందరికీ మీడియా ద్వారా మీకు ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది మీ అందరికీ. ఉదయమే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం వచ్చాను సూర్యాపేటకి. ఇక్కడ వ్యవసాయ శాఖను అడిగితే ఆల్రెడీ ఇక్కడ చాలామంది, అంటే చిన్న ట్రైబల్ ఏరియాస్లో ఇంతకంటే వరి కంటే ముందు మీరంతా కూరగాయలు పండించుకునే వాళ్ళని చెప్పారనమాట. చాలా ఇంటి వరకు కూరగాయలు పండించుకునే వాళ్ళు బాగా. తర్వాత ఇప్పుడు వాటర్ ఎక్కువ నీళ్లు ఎక్కువ సమృద్ధిగా ఉండడం వల్ల తెలంగాణ ఇనిషియేటివ్స్తో పవర్, మీకు కరెంటు ఉండడం వల్ల అందరూ, అంటే వ్యవసాయంలో ఉండే ఇబ్బందులతో మీరందరూ వరి వైపు వెళ్ళారని తెలిసింది. కానీ దాంట్లో సమస్యలు ఉన్నాయని మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతున్నాం మనము. సో నేను ప్రాక్టికల్గా ఆలోచించేది ఏంటంటే, సో ఈ పక్కనే మీకు ఇప్పుడు హైవే, మీకు వెల్ కనెక్టెడ్ హైవే, హైదరాబాద్కి నేషనల్ హైవే, మీకు 2 hours హైదరాబాద్కి రీచ్ అవుతారు. మీకు మార్కెట్ అప్రోచ్లో హైదరాబాద్లోనే చాలా డిమాండ్ ఉంది కూరగాయలకి. తర్వాత ఆర్గానిక్లో పండించిన కూరగాయలు ప్రతి వారము బెంగళూరు నుంచి 50 టన్నులు కూరగాయలు వస్తున్నాయి హైదరాబాద్కి. సో మీరు ఆల్రెడీ, మీకు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేసినారు కాబట్టి వాళ్ళని కలిసి ఏమన్నా మీకు పద్ధతులు, మెలకువలు తెలియకపోతే, తర్వాత ఇప్పుడు మీడియా మిత్రుడు మన సూర్యాపేట నుంచి క్రాంతికుమార్ రెడ్డి గారు నేచర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వందల సక్సెస్ఫుల్ ఫార్మర్స్ని బయటకు తీసి మీకు బెస్ట్ ప్రాక్టీసర్స్, అంటే మంచివి ఎట్లా చేయొచ్చు, జీవామృతం నుంచి ఒక ప్రకృతి వ్యవసాయమే కాకుండా రకరకాల ప్రయోగాలు, అబ్బాయి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలు మీకు ఎంతో విలువైన జ్ఞానాన్ని మనందరికీ నేచర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, మీరు జస్ట్ మీరు మాట్లాడితే మీకు కావాల్సిన జ్ఞానం దాని ద్వారా తెలుసుకొని ఏం పంటలు పండించాలా, ఎట్లా, ఏం పద్ధతులు ఏంటి, అవన్నీ దాంట్లో మా అందరి వీడియోస్ అందరివి ఉన్నాయి దాంట్లో. సో మీరు వాటి నుంచి తెలుసుకొని తర్వాత ఇప్పుడు మన సూర్యాపేట రైతు బిడ్డ జగదీష్ రెడ్డి గారు తనే ప్రకృతి వ్యవసాయం చేసి చూశారు కదా వీడియోస్, బొప్పాయి ఎంత బాగా పండించారో ఆ విధంగా. సో మీకు ఆల్రెడీ మీ దగ్గరే జ్ఞానం ఉంది, తర్వాత రిసోర్సెస్ ఉన్నాయి,
మార్కెట్ డిమాండ్ ఉంది. సో మీరందరూ కలిసి తర్వాత మెల్లగా ట్రాన్సిషన్ ఇప్పుడు మనకు వచ్చిన పద్ధతులు, మనకు వచ్చిన రిసోర్సెస్ అవైలబిలిటీ వల్ల, అంటే వనరు వల్ల మారిన మనం వరి వైపు. ఇప్పుడు వరిలో ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో మనం సక్సెస్ సాధించాం కాబట్టి మీ రైతుకు కావాల్సింది ఏంది? పవర్, కరెంటు కావాలి, నీళ్లు కావాలి, రిసోర్సెస్ కావాలి, మార్కెటింగ్ కావాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. వనరులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది, మార్కెటింగ్ వ్యవస్థ దగ్గరలోనే ఉంది. మీకు హైదరాబాద్ కానీ బాగా గత 10 సంవత్సరాల నుంచి ఐటీలో ముందుకెళ్తుంది కాబట్టి చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి ఎంతోమంది హైదరాబాద్లో ప్రముఖులు, అంటే డబ్బు పెట్టి కొనగలిగే కస్టమర్స్ ఉన్నారు. మనం ఎక్కడో అమెరికా, బెంగళూరుకు పంపించాల్సిన అవసరం లేదు. దగ్గరే ఉన్న హైదరాబాద్కే మీరు కొన్ని వందల టన్నులు ప్రతి వారం మార్కెట్ చేసే శక్తి ఉంది. నా విన్నపం ఏంటంటే మీరందరూ కొంతమంది దీని గురించి తెలుసుకున్న, ఇక్కడికి వచ్చిన రైతులు ప్రధాన మీ గురించే ఈ సదస్సు, అందరూ ఎక్కడి నుంచో దూరంగా నుంచి వచ్చాం కాబట్టి మీరు తెలుసుకొని వీటిని, ఇక్కడ ఈ పద్ధతులు తెలుసుకొని తర్వాత మీకు ఒక కలెక్టివ్ వ్యవస్థ, మీరు 10 మంది రైతులు సంఘంగా గ్రూప్ అయ్యి, ఒకరేమంటే కష్టం అవుతుంది. దాని గురించి అన్నీ ఏర్పాటు చేసుకొని మీరు ఈ ప్రకృతి వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం కావచ్చు, పర్మాకల్చర్ కావచ్చు, వేది మీకు అనుకూలమైతే లోకల్గా మీకు రిసోర్సెస్ అవైలబిలిటీ బట్టి ఈ పద్ధతిలో ఈ పంటలు పండిస్తూ మార్కెట్ కోసం వెతుకుతున్నారు జనాలు. ఎక్కడ దొరుకుతుంది మంచి ఆహారం? ఇప్పుడు దాని గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు పంటలు పండించి హైవేలో పెట్టండి. ఇక్కడే మన సూర్యాపేట హైవేలో చాలామంది వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడే మీరు ఒక రీటైల్ వ్యవస్థ నెలకొల్పచ్చు. మీరు ఈ విధంగా చేస్తే, సో మనకి కావాల్సిందంటే జ్ఞానం ఉంది, మార్కెట్ ఉంది. ఇంకా విత్తనాలు అంటారా, చాలా స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు మీకు హైదరాబాద్లోనే సహజాహారం అని ఒక స్వచ్ఛంద సంస్థ, ఎన్ని రకాల విత్తనాలైనా అట్లా. ఇప్పుడు తర్వాత రకరకాల ఇక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి గారు అని అన్న చాలా వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన చాలా ప్రయోగాలు చేసి యూనివర్సిటీస్లో ఇప్పుడు మంచి వ్యవస్థను, ఆయన కానీ చాలా పంటలపైన ప్రయోగాలు చేసి ఇప్పుడు తను కానీ ఇప్పుడు మీకు దగ్గరలోనే తెలంగాణలోనే ఉంటూ ఆయన చాలా విలువైన సమాచారాన్ని ఒక కంపెనీ సంహిత క్రాప్ కేర్ సైన్సెస్ ద్వారా తీసుకొచ్చారు. సో మీకు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే ఈ పథకాల ద్వారా మీకు డబ్బు దొరుకుతుంది. సో మీరందరూ కలిసి సమిష్టిగా ఇటువైపు ఆలోచన చేస్తే మీకు డెఫినెట్లీ ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు ఫర్దర్ ఏదన్నా ఇంకా మా నుంచి మేము చేస్తున్న వర్క్ పైన ఎలా కలెక్టివ్గా ఫామ్ చేస్తాము, ఎలా దీంట్లో సక్సెస్ అంటే ఎలా చేయగలిగినాము కావాలంటే నేను ఎప్పుడూ అవైలబుల్ ఉంటాను. అనంత న్యాచురల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్, తర్వాత మనం చేసే వీడియోస్ చాలా వస్తాయి. మీకు దాంట్లో వివరంగా ఉంటాయి. మేము కానీ దాని ఒక కలెక్టివ్ బ్యాక్గ్రౌండ్లో ఫార్మర్స్ని ఎంగేజ్ చేస్తూ రేపు నాడు మీరంతా గ్రూప్ అయితే మీకు కావాలంటే మార్కెట్ అనుసంధానం, మాకున్న అనుభవాన్ని మీకు జోడించి మీకు దగ్గరలోనే మీకు డైరెక్ట్ అనుసంధానం చేసే శక్తి మనకుంది. సో మీకు ఏదన్నా మీరు ఒక 10 మంది రైతుల గ్రూప్ అయి మేము ఇట్లా అన్నీ పండిస్తున్నామనంటే డైరెక్ట్గా మేము లింక్ చేయగలుగుతాం, ఇబ్బంది లేదు. సో ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.